పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి. గైస్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న తుప్పర్లు. క్లైమేట్ చూసుకోవచ్చు. ఈ చేత్తో ఫోన్ పట్టుకుంటా. ఈరోజు స్నానం చేసేటప్పుడు ఒక హిందీ సాంగ్ విన్నాను. ఎంతైనా ఓల్డ్ సాంగ్స్ ఉంటది కదా, వాటిలో మీనింగ్ అండ్ వాటిలో సంథింగ్ వస్తుంది కదా, అది ఎక్దమ్ పీక్స్ లో ఉంటది. నిజంగా మనం అవి వినేటప్పుడు చాలా మనకే అలా అనిపిస్తుంది. అంటే లైక్ ఆ ఓల్డ్ జనరేషన్ లో వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు నిజంగా బట్ లవ్ ని కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని ఫీలింగ్స్ ఇప్పటికీ అప్పటికి చాలా మారిపోయింది. లైక్ అమ్మాయిలు డెవలప్ అవ్వటం అండ్ లైక్ ఇలా బయటికి లవ్ అవి ఇవి ఎక్స్ప్రెస్ చేయటం అండ్ కల్చర్ రిలేటెడ్ మాక్సిమం అన్ని చేంజ్ అయింది. బట్ లవ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి ఇవి ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే మనం తరతరాలుగా అవి మన అప్కమింగ్ జనరేషన్ కి ఇస్తున్నాం. బట్ ఇప్పుడిప్పుడే స్లోగా ఫేక్ లవ్స్ అవి ఇవి ఆ ఎరా అనేది వస్తుంది. అదే లైక్ కలికాలం అని అంటారు కదా, సో అది. బట్ చెప్తున్నా ఆ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే విధానం అదంతా ఏకదం చాలా ప్యూర్ గా ఉంటది. సో అది అనిపించింది. ఏ సాంగ్ అంటే ఏ క్యా బాత్ అని ఒక సాంగ్ ఉంటది, అది. సో వచ్చేసాను లైబ్రరీ, బ్యాక్ డోర్ ఎంట్రీ. గైస్ వెల్కమ్ బ్యాక్. ఎందుకని జిమ్కి వెళ్ళాలి అంటే నీరసం అనిపిస్తుంది తెలుసా? బాడీలో ఏం చేంజెస్ అవుతుందో ఏంటో. సో వెల్కమ్ బ్యాక్. టైం వచ్చేసరికి ఎంత, నైట్ 7:47. సో మీకు తెలిసినట్టుగానే ఇంత అవుతుంది. ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళాలి. బ్యాక్ టు పొజిషన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే థింగ్, నేను యూట్యూబర్ అయినప్పటి నుంచి, ఐ మీన్ మన ఓన్ ఛానల్ కంటెంట్ క్రియేట్ చేసినప్పటి నుంచి, నేను ఇంతకుముందు కొన్ని ఛానల్స్ ఫాలో అయ్యేవాడిని. లైక్ ఇప్పుడు మనకంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఛానల్స్ లేదా ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఉంటారు కదా, సో ఫ్యాక్ట్స్ ఛానల్స్ కానీ లేకపోతే లదాఖ్ రైడ్లు అవి ఇవి అని ఇలా చాలా ఛానల్స్ ఉండేవి. సో అవి ఫాలో అయ్యేవాడిని. ఎప్పుడైతే నేను ఒక యూట్యూబర్గా మన జర్నీ స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నేను నా టైము ఇవ్వలేకపోతున్నాను. యాజ్ యూ నో దట్ స్టడీస్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎడిటింగ్ అండ్ జిమ్ ఆల్సో అండ్ మన డైలీ లైఫ్, సో ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలంటే అంత ఈజీ అయితే కాదు. సో సో అప్పటి నుంచి నేను టైం కొంచెం తక్కువ ఇవ్వటం అలా ఇలా అవుతుంది. బట్ ఏం చేస్తున్నానంటే, ఎప్పుడైనా నాకు బోరింగ్ అయిందనుకో, లైక్ చదవటం ఇంకా రాయటం, ఎప్పుడైతే నేను ఎగ్జాస్ట్ అయిపోతానో అప్పుడైతే నేను జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ మై ఉంటుంది కదా, లైక్ లాస్ట్ 1 వీక్ అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ నేను ఓపెన్ చేసేస్తాను. లైక్ ప్రతి వీడియోస్ ఓపెన్ చేసి చూసి 2x స్పీడ్లో నేను మ్యాక్సిమం మేనేజ్ చేసేస్తాను. సో అలా అయితే కవర్ చేసుకోగలుగుతున్నాను ప్రజెంట్. సో ఎనీవే ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. అండ్ ఎందుకో ఈ మధ్య బాడీ జిమ్కి వెళ్ళే ముందు కొంచెం లోగా అనిపిస్తుంది. ఐ థింక్
ఇంకొంచెం నేను కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో చూద్దాం. ఈరోజు ఆంటీ ఏం ఉండరు చూసారా, నాకు వచ్చాను బ్లింక్ అవుతుంది. మీకు చూపిస్తాను ఆంటీ ఏం చేశారు. ఇంకైతే ఈ ఎగ్ బాయిల్ అవుతుంది, ఇది రామకృష్ణ అనుకుంటా. అండ్ సంథింగ్ కర్రీ టైప్ లో చేశారు. అండ్ రైస్, రోటీ. సో చూద్దాం. నేను రెడీ అయిపోయి వెళ్తాను. ఆకాశం మారిందా. సో అది థింగ్ వచ్చేసరికి ఇప్పుడు నేను యాక్చువల్లీ సరిగ్గా చదవలేదు. లాస్ట్ 1 అవర్ నుంచి నా పెండింగ్ వీడియోస్ ఉన్నాయి కదా యూట్యూబ్, నావి కాదు, నేను కొన్ని ఛానల్ని ఫాలో అవుతాను కదా, సో అవి కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ప్రీ వర్కౌట్ డ్రింక్ ఏదో ఒకటి ఇన్స్టెంట్గా తయారు చేసేసి తాగేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఐ హ్యావ్ టు గో టు జిమ్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 9. ఇంకా 5 minutes అయింది. ఇది అయిపోయాక నేను వెళ్తాను. లాస్ట్ 8-9 daysలో 1 day సండే స్కిప్ చేసేసి రిమైనింగ్ అంతా వర్కౌట్స్ అయితే ఇలా ఉంది. సో ఐ థింక్ క్యాలరీస్ అయితే ఎక్కువ బర్న్ చేస్తున్నాను ఫ్యాట్ లాస్ కోసం. రిమైనింగ్ మజిల్ గెయిన్ కోసం ఇప్పుడే కాదు, స్లోగా ట్రై చేస్తాను. హెవీ లిఫ్టింగ్ ట్రై చేయలేదు. జస్ట్ ఎంత, నా వెయిట్ 65. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 30-25 అంతే అనమాట, ఎక్కువ వెయిట్ యాడ్ చేయలేదు. సో సిచ్యువేషన్ అయితే ఇది. ఇప్పుడైతే లాస్ట్లో కార్డియో చేస్తాను. మీరు కూడా ఉన్న ఎనర్జీ ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత కార్డియో సెషన్కి వస్తే బెటర్ అనమాట. బట్ అట్లీస్ట్ 5 minutes అయినా చేస్తే బెటర్ డైలీ, ఐ థింక్ అంతే. సో 2 minutesలో నేను వెళ్ళిపోతాను. లేదా నువ్వు కుదిరితే తీస్తాను. గైస్, ఈరోజు కూడా మనమే లాస్ట్ అనమాట. సో ఈరోజు కూడా మనమే లాస్ట్. ఈరోజు కార్డియో కొంచెం ఎక్కువ చేసాము. అండ్ లెగ్ అనమాట, నాకు అర్థమైపోతుంది లెగ్ డే కొంచెం అందరూ ఏదో అంటారు, బట్ కష్టమే, అంత ఈజీ అయితే ఏం కాదు. మీరు చూసుకుంటే చెమట కనిపిస్తూ ఉంటుంది మీకు బాడీలో నుంచి. ఎంత కంటెంట్ ఆఫ్ వాటర్ స్వెట్ రూపంలో వెళ్ళిపోతుందో చూస్తే మీకు అర్థం అవుతుంది. చాలా రోజుల తర్వాత ఈ ఒక్కరోజే కెమెరా కొంచెం మంచిగా పట్టుకుంటున్నాను. యాక్చువల్లీ రేపు రక్షాబంధన్ అనుకుంటా. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆఫర్లు. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. షాప్స్ దగ్గర మీరు చూసుకుంటే మీకు అర్థమవుతా ఉంటుంది. ఇది స్వీట్ షాపు. రేపటి నుంచి ఇంకా పండగే. సో ఓల్డ్ రాజేంద్ర నగర్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. రేపు లైబ్రరీలో అందరూ పారిపోవాల్సిందే. ఐ థింక్ రేపే అనుకుంటా, ఐమ్ నాట్ షూర్, కామెంట్ చేయండి. రక్షాబంధన్ వైబ్స్. ఏం పండు తెలిస్తే కామెంట్ చేయండి.
ఇంతకు మించి నేను వెళ్ళలేను. అండ్ కుదిరితే రేపు చూపిస్తాను. నేను ప్రజెంట్ అయితే ఇంతే. డుగాటి 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 బైక్. బట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైక్ స్పోర్ట్స్ వెహికల్ అనమాట. నాట్ ఓన్లీ టూ వీలర్స్, ఎస్యూవి అండ్ స్పోర్ట్ వర్షన్ లో డుగాటి దాన్ని బీట్ చేసిందే లేదు నాకు తెలిసినంత వరకు. సో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. సే హాయ్. వీడియో అనమాట. హీస్ ఫ్రమ్ రాజస్థాన్. ఇలాంటి చిన్నపిల్లలు దొరికితే మనకి బాగుంటది అనమాట. बाइक गुరించి అడుగుతున్నాడు. एंड आपको पता है ना निंजा निंजा बाइक पता है ना, आप बोले ना निंजा कावासाकी कावासाकी. हाँ अभी वो बाइक ना वो डुगाटी है. अभी जो देखा ना बाइक वो डुगाटी उससे थोड़ा कम प्राइस है. हाँ 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 उससे कम है. मैं यूट्यूबर हूँ. ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి. దాని తర్వాత నాకు సాంగు రాదు. దాని తర్వాత వచ్చాక నేను కూడా నువ్వయానా అంతేనా? తప్పైతే క్షమించండి, వీలైతే మన్నించండి. దీని ప్రేమేనా? సే హాయ్. సో హే గైస్, నేను ఏం చేస్తున్నాను అంటే మీకు చూపిస్తాను. ప్రోటీన్ పౌడర్ మేక్ చేస్తున్నాను చూడండి. ఇది జస్ట్ నేను మిక్సీలో ఇప్పుడే పట్టాను. అండ్ ఇవి పట్టలేదు అనమాట. సో ఇవి ఇవి కూడా రిమైనింగ్ ఇలా వేసేసి ఇలా పొడి చేసేస్తాను. సో ఇది యూస్ చేసి చూస్తాను. సో ఎలా వస్తుందో ఏంటో రిమైనింగ్ మనం స్లోగా చూద్దాం అనమాట. సో వేరే ఏం యూస్ చేయట్లేదు ప్రస్తుతానికి. బాదం, జీడి అండ్ చనా ఒకటి అండ్ గ్రౌండ్ నట్ సంథింగ్ అవి బేసిక్ అయితే యూస్ చేసి జస్ట్ బ్లెండ్ చేసేస్తున్నాను. రిమైనింగ్ మనం చూద్దాం. సో మొత్తానికి మన ప్రోటీన్ పౌడర్ రెడీ. సో ఇలా అయితే తయారైంది. చూసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. నాకేం అర్థం కావట్లేదు. బట్ ఓకే ఫైన్. హే గైస్, టైం 1 hour వస్తుంది. ఆకలి ఇస్తుంది బట్ రైస్ తినాలని లేదు. అందుకే మొన్న దోశ బ్యాటర్ తెప్పించాను కదా, ఇది దోశ బ్యాటర్, ఇది ప్యాన్, ఎగ్ అండ్ మూవీ చూసుకుంటా చేస్తున్నాను. సో ఇంకా ఫ్లేమ్ ఉంది కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. దీన్ని కొంచెం హెవీగా చేద్దాం. యాక్చువల్లీ ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇది చీజ్ వేయచ్చు వేయకూడదు నాకు అంతగా ఐడియా లేదు. ఏం చెయ్యాలనుకుంటున్నారో ఏమవుతుందో నాకు తెలీదు. ఆయిల్ అంతే వేయను.
15 చార్జెస్ మనం ఇందులో దాచిపెట్టాం. ఇవేవి చెప్పకుండా మీరు కొండ దగ్గర మేనేజ్ చేయడమే మీ సమర్థత బట్టి ఉంటుంది. సార్? Yes. చిన్న డౌట్. మనం రుణం ఇచ్చి సహాయం ఖర్చు చేస్తున్నాం. ఈ విషయం వాళ్ళకి చెప్పే చేయొచ్చు కదా సార్. ఈ అనుమానం మీకు ఎవరికైనా ఉందా? అప్పుడు మీరంతా పనిచేసి వాళ్ళకి వెళ్ళొచ్చు. పని తెలిసి వెళ్ళొచ్చు. ఆల్ ద బెస్ట్. సార్, మీరు మనకు కలిసే విధానం ఎవరైనా చూడాలి సార్. అడిగితే మీరు నాకు బాగా తెలుసు అంటున్నాడు. ఎవరు? అక్కడ ఎలా చౌక వేసి మనం కొంచెం అడగదా సార్? మన దగ్గర నుంచి కొట్టేసింది వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తే తెలుస్తుంది. హలో, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారండి. చెప్పాను కదా తెలుసా? నమస్తే అయ్యా. ఎవరు? ఏం కావాలండి? అయ్యా నన్ను గుర్తుపట్టలేదా? క్లియూర్ మన పెద్దయ్య బామర్దిని. మీరు ఆ రోజు ట్రాక్టర్ ఉండడానికి వచ్చారు కదా మా ఊరికి. పెద్దయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ రోజే అయ్యా చనిపోయారు. దేవుడా. సరే సరే, మీ కష్టం నాకు అర్థమైంది. కానీ ఇక్కడ అన్ని రూల్స్ బట్టి నడుస్తాయి. నేనేమి చేయలేను. మీరు వెళ్ళిరండి. సార్, ఆ రోజు వగ్గి వగ్గి మాట్లాడేది ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు? తీరా చెయ్యి తీరా. అలా నేనేమన్నారా? చేతికి డబ్బు వస్తుందని తెలిసి పెద్దయ్య గడి మళ్ళీ గెలిచుకున్న సంఘం ఏమవుతుందో యాక్చువల్లీ ఏదేదో అయిపోయింది. ఎక్కువ క్రియేట్స్ తెచ్చుకున్నాను కాబట్టి క్రియేట్స్ వద్దు. ఈ వీడియో ఇంతే. ఇందులో నేనేం యాడ్ చేయను, చూపిస్తుంది ఎలా వచ్చింది. అవుట్పుట్ అయితే సో ఇది తినేసి పడుకుంటాను.